ఇక్కడికి వచ్చిన అల్లరి నరేష్ గారికి, హరిశంకర్ గారికి, దశరథ్ గారికి, బివిఎస్ రవి గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది కొంచెం నర్వస్గా ఉంది మాట్లాడడానికి. అండ్ మీడియా, నేను ఇంకా మర్చిపోలేదు, 4-5 నెలలు అయింది ప్రీ వెడ్డింగ్ షో రిలీజ్ అయ్యి. మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ముసలోడ్ అయ్యాక కూడా మర్చిపోను. అండ్ ఏదో మాట్లాడదాం అనుకున్నాను, ఏం మాట్లాడలేకపోతున్నాను. మీరు గుర్తు చేశారు కాబట్టి అజయ్ ఘోష్ గారి గురించి చెప్పాలి. ఈ సినిమా చేసినప్పుడు ఆగండి సార్, అది సినిమా గురించి. మా ఇద్దరి అంటే అందరూ ఏదో హీరో హీరోయిన్ ఇదంతా అనుకుంటున్నారు, కానీ ఒక తండ్రి కొడుకుల బంధం గురించి ఈ సినిమాలో తను రాశాడు నరేష్. మా నాన్న లేడు కానీ చాలా సార్లు మా నాన్న నుండి ఇలాగే ఉండేవాడు అనిపించింది నాకు. సో సినిమా గురించి వస్తే, పాపం ప్రతాప్ నరేష్ చెప్పినప్పుడు, నరేష్ సార్ నేను ఒకటే మాట అన్నాను, ఇప్పటికి కూడా సినిమా ఎలా వచ్చింది అంటే ఈవీవి గారి సినిమాలా వచ్చింది అని చెప్తున్నాను. నాకు అదొకటే మాట వస్తుంది. అది స్క్రిప్ట్ చదివాను, రిహార్స్ చేశాను, షూట్ చేశాను, డబ్బింగ్ చెప్పాను, బట్ స్టిల్ నాకు అదొకటే మాట వస్తుంది. సో సినిమా విషయానికి వస్తే, మగాడంటే ఏడవకూడదు, భయపడకూడదు, బాధపడకూడదు, ఇలా ఏవో చెప్తూ ఉంటారు, కానీ మగాడు కూడా మనిషి. దాని గురించి బాగా చెప్పారు సినిమాలో. అండ్ లాస్ట్ 20 సెకండ్స్ ఒక బిట్ వస్తుంది, అది చూసినప్పుడల్లా అసలు నరేష్ ఎలా ఊహించాడు ఇది అనిపిస్తుంది. అంత మంచి క్లైమాక్స్ ఇచ్చాడు సినిమాకి. అండ్ పాపం ప్రతాప్ అంటున్నారు కదా, ఏప్రిల్ 17వ తారీఖు మా బుజ్జమ్మతో మీ దగ్గరలో థియేటర్స్ కి వస్తాను. పాపం ప్రతాప్ వీర ప్రతాప్ అయ్యాడని మీతోనే అనిపించుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తిరువీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.